హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉంటే దీన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. గ్రూప్ 1కి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఈ ఫస్ట్ టాప్ 10లో ఎంపికైన వాళ్ళందరికీ కూడా ఆర్డీఓ పోస్టులకి ఎంచుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆర్డీఓ పోస్టులు అయితే వచ్చినాయి. అర్ధరాత్రి తర్వాత ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ని మొత్తం కూడా టీజీపీఎస్సీ ప్రకటించింది. నిన్న హైకోర్టు సీజే ధర్మాసనం ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని బుధవారం నిలిపేసింది. దాంతో టీజీపీఎస్సీ రిజల్ట్స్కి ఒక అనుకూలమైన ఫలితాలు మార్గం అయితే ఏర్పడింది. దాంతో తీర్పు వెలువడిన తర్వాత చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని చెప్పి డిసైడ్ చేసి అర్ధరాత్రి వరకు కూడా కసరత్తు చేసి ఫైనల్ లిస్ట్ అయితే ఎంపిక చేశారు. ఇప్పుడు మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది పోస్టులకి అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. ఇక మరొక పోస్టు న్యాయ విచారణ ఈ కోర్టులో ఉన్నందున విత్ హెల్డ్లో పెట్టారు. ఆ ఒక్క పోస్టు గురించి గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకులు సాధించిన వాళ్ళందరూ కూడా ఆర్డీఓ పోస్టులని ఎంపిక చేసుకుని, జనరల్ అది ఆర్డీఓ పోస్ట్ హైయెస్ట్ పోస్ట్ కాబట్టి దాన్ని ఎంపిక చేసుకుంటారు. ఇక టాప్ 10 ర్యాంకులను వరుసగా లక్ష్మీ దీపిక, దాడి వెంకటరమణ, వంశీ కృష్ణారెడ్డి, జన్నా తేజస్విని, కృతిక, తర్వాత హర్షవర్ధను, అనుష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణ సాయి సాధించారు. తుది ఎంపికలు అనేవి వీళ్ళందరికీ కూడా హైకోర్టు తుది తీర్పుకి లోబడి ఉంటాయని చెప్పేసి ప్రకటించారు చైర్మన్. ఇక హైకోర్టు ఇచ్చిన తర్వాత ఏమంటే వీళ్ళ ఫలితాలు అయితే వచ్చినాయి. దీంట్లో తుది ఎంపికలకు వచ్చేసరికి మల్టీజోన్ 1లో 258 మందికి, మల్టీజోన్ 2లో 304 పోస్టులను ఎక్కి వస్తామని చెప్పేసి అభ్యర్థులను అయితే ఎంపిక చేశారు. ఇక గ్రూప్ 1 మెయిన్ పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు గాను 550 మార్కులతో మల్టీజోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్కు చెందినటువంటి లక్ష్మీ దీపిక రాష్ట్ర టాపర్గా నిలిచారు. ఈమెకి 550 మార్కులు వచ్చినాయి. ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసి ఆమె గ్రూప్ 1 మెయిన్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ అనేది కనబరిచారు. ఇక ఫైనల్ ఎంపికలో ఆమె ఆర్డీఓ పోస్ట్కి ఎంపికయ్యారు. మల్టీజోన్ 1లో కేటగిరీలో టాపర్గా నిలిచినటువంటి హనుమకొండ జిల్లాకు చెందినటువంటి తేజస్విని రాత పరీక్షల్లో 532 మార్కులతోటి సాధించారు. ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారులుగా పనిచేస్తున్నారు. ఈమె ఫైనల్ లిస్టుకు వచ్చేసరికి ఆమెకు ఆర్డీఓ పోస్ట్ అయితే లభించింది. నల్గొండ జిల్లాకు చెందినటువంటి దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకును సాధించి ఆర్డీఓ పోస్ట్ను సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రూప్ 1 పోస్టుల ఫస్ట్ నియామకం ఇది. 12 ఏళ్లలో మొట్టమొదటి నియామకాలు గ్రూప్ 1 నియామకాలు. ఏప్రిల్లోనే వీళ్ళందరికీ కూడా ధృవీకరణ పత్రాల పరిశీలన అనేది అయిపోయింది. జనరల్ మెరిట్ ర్యాంక్ జాబితాలో తొలి 10 ర్యాంకుల్లో 6, టాప్ 50 ర్యాంకుల్లో 25 మంది, 100 ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉన్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలో అర్హత పరీక్ష ఇంగ్లీష్ మినహా 500కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 52 మంది దాకా ఉన్నారన్నమాట. టాప్ 3 ర్యాంకర్తో పాటు టాప్ 100 ర్యాంకుల్లో 5 తెలంగాణ స్థానికేతరుల అభ్యర్థులు ప్రతిభ చాటారు. తర్వాత గ్రూప్ 1 మెయిన్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించింది. జేఈఆర్ఎల్లో మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణలని అమలు చేస్తూ టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలించింది. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు కూడా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేసింది. ఇక పరిశీలన సమయంలోనే అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్లు కూడా తీసుకుంది. ఆ ఆప్షన్ల ఆధారంగానే ఫైనల్ లిస్ట్ని ఎంపిక చేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఈ ఫలితాలు అనేవి వెల్లడైనవి, బయటికి వచ్చినాయి. గ్రూప్ 1లో 563 పోస్టులకు టీజీపీఎస్లో 2024లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. మెయిన్స్ పరీక్షలు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగాయి. మార్చి 30న మెయిన్ పరీక్షలు అన్ని పరీక్షలకు హాజరైనటువంటి 21,085 మంది అభ్యర్థుల మార్కులను జనరల్ ర్యాంకింగ్ని ప్రకటించింది. వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యర్థుల విచారణ పిటిషన్ ముగిసిన తర్వాత జవాబు పత్రాలు అంటే ఆన్సర్ షీట్లు మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే మరో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇస్తే దాని మీద మళ్ళీ కమిషన్ కోర్టుకి అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ జడ్జిను హైకోర్టు నిలిపేసింది. కాబట్టి దీంతో ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. మరి ఇప్పుడు దీని మీద అంటే ఇక అయిపోయినట్టే. గ్రూప్ 1 అయిపోతే మాత్రం ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఇంకా వారం 10 రోజుల్లో వాటర్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంది. అభ్యర్థులందరికీ గ్రూప్ 1 జాబితాలో మొత్తం ఉద్యోగాలు సాధించినటువంటి 562 మంది అభ్యర్థులకు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్, తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ తరఫున మీ అందరి తరఫున కూడా తెలంగాణ ఎగ్జామ్స్ తరఫున మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. మీరందరూ కూడా ప్రజాసేవలో
మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీకు మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కానీ చాలామందికి అప్సెట్ అయితే ఉన్నది. ఇంగ్లీష్ మీడియంలో మరి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులను ఎక్కువ ఎంపిక చేశారు. ఆ పేపర్లు కూడా బయట నుంచి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇంగ్లీష్ వాళ్ళతో దిద్దిచ్చారు. తెలుగు మీడియంకి అన్యాయం జరిగింది అనేది ఏదైతే ఉంది. మరి దాన్ని కోర్టు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని తెలియదు. మరి చూడాలి మరి దీని మీద ఏమన్నా మరి వీళ్ళు ఆల్రెడీ పోస్టింగ్స్ కూడా ఇచ్చి పడేస్తున్నారు. అది అంటే లేట్ అయితే మళ్ళీ ఇంకొక ఏదైనా పిటిషన్ పడుతున్నామని చెప్పేసి ఇచ్చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది తర్వాత మనకి తెలుస్తుంది. ఇది ఇవాళ వీడియో. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు జర్నీ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.